వెల్కమ్ టు మై ఛానల్ దేవి వ్లాగ్స్. ఇవాళ కర్రీ వచ్చి కంద పులుసు అయితే వండబోతున్నానండి. ఈ కందని శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు అయితే తీసుకొని వండుకోవాలి. ఇందులో స్పెషల్ ఏంటి అనుకుంటే కనుక ఈ సీజన్లో దొరికే మామిడి కేసు అయితే వండబోతున్నానండి. వండేద్దాం రండి. ముక్కలను అయితే కోసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం. ఆ ఉడికేలోపు కూరలోకి 10 పచ్చిమిరకాయలు, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఇందాక చూపించాను కదండి మామిడికాయని, దాన్ని అయితే ఇలా ముక్కల కింద కోసాము. ఇప్పుడైతే కర్రీ అయితే వండుకుందాం రండి. కూరకు సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుందాం. ఇవైతే దోరగా వేయించుకోవాలండి. ఇవైతే ఎగుతున్నాయి కదండి. మన ఛానల్లో సింపుల్గా మల్లెమొగ్గలు అయితే చేశానండి టిష్యూ పేపర్తో. ఎవరైనా వీడియో కావాలనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చూసేయండి. ఇందులోకి మసాలా అయితే ఏం వేయట్లేదండి. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, నూరైతే వేయబోతున్నానండి. అది ఒకటి ఉంటే చాలండి. చేపల పులుసులా ఉంటుంది అన్నమాట. చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడు మామిడికాయలు దొరుకుతాయి కదండి, అందుకనే మామిడికాయ వేసి అయితే ఇప్పుడు ఈ కంద కూర అయితే వండబోతున్నాను. ఇవైతే కొంచెం దోరగా వేగినాయి కదండి. ఇందులోకే కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే బాగానే వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండి కంద ముక్కలు, ఇవైతే నీళ్లు తీసేసి ఇలా బెజ్జల గిన్నెలు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇవైతే ఇందులో వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇవి మగ్గుతున్నాయి కదండి. ఇందులోకే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా వేసుకుంటున్నానండి ఉప్పు. ఇందాడ ముక్కలు ఉప్పు అయితే వేసాను కదండి, ఇప్పుడు తగ్గించి వేసుకుంటున్నాను. కొద్దిగా అయితే ఉప్పు అయితే వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదండి. కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గనిచ్చి ఉప్పు, కారం, పసుపు ముక్కలకి పట్టేదాకా కలుపుకుందాం. ముక్కలకైతే పట్టేసిందండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ అయితే పోసుకుందాం. ఒకసారి కలుపుకుందాం వాటర్ పోసాక. నాకు సరిపడా వాటర్ అయితే పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందాం. ఇవిగోండి. మామిడికాయ ముక్కలు అయితే వేస్తాను కదండి. ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టుకుందాం, ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. కూర అయితే ఉడుకుతుందండి. దీనికి సరిపడా మూత అయితే పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం.
ఒకసారి మూత తీసి చూద్దాం. చూస్తున్నారు కదండి, మన కంద పులుసు అయితే కొత్త కొత్తలాడుతూ ఉడుకుతుంది. ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు మనకి పులుపు ఉప్పు అన్నీ సరిపోయినాయో కూడా చూసుకుందాం. మామిడికాయ పులుపు ఉప్పు అన్నీ సమానంగా ఉన్నాయండి. ఇంకా కొంచెం దగ్గరికి ఎగిరాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాం. మన పులుసు అయితే చెక్కబడిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. అప్పుడు కట్టేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడిగా మామిడికాయ వేసి కందపులుసు అయితే రెడీ అయిపోద్దండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దింపే ముందు కొత్తిమీర అయితే వేసుకుందాం. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుందండి. ఇంకా వేడివేడి అన్నంలో మామిడికాయ కందపులుసు వేసుకొని అన్నం అయితే తినేద్దాం. సూపర్గా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.